ఏడుపదుల వయస్సులో ఇతరులచే తాను సహాయం పొందే వయస్సులో అన్నీ తానై తన మనవడికి సేవలందిస్తుంది ఓ నాయనమ్మ. తన మనవడి తల్లి 5 ఏళ్ల వయస్సులోనే చనిపోగా నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. దీంతో నాయనమ్మ చేరదీసింది. అల్లారుబుద్దుగా పెంచి పెద్ద చేస్తోంది. మనవడిపై ఎన్నో కలలు కని పెంచుకున్న ఆశలు అడియాసలు కావడంతో కుంగిపోతున్న ఓ నాయనమ్మ దీనగాథ ఓసారి తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన 72 ఏళ్ల గంగమ్మ దీన గాథ ఇది. కొడుకు కోడలు మనవడితో ఆనందంగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా విషాదాంతమైంది. మనవడికి 5 ఏళ్ల వయసులో కోడలు కన్నుమూసింది. కన్నతల్లిని కొడుకును నిర్దాక్షిణ్యంగా వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు కుమారుడు. అప్పట్నుంచి తన మనవడు లక్ష్మణ్ను కంటికి రెప్పలా చూసుకుంటూ చక్కగా విద్యాబుద్ధులు చెప్పించింది నాయనమ్మ. 10వ తరగతి వరకు అందర్లా బాగానే ఉన్న లక్ష్మణ్ ప్రమాదవశాత్తు నడుస్తూ కిందపడి స్పృహ కోల్పోయాడు. అందరూ అతడు చనిపోయాడనుకున్నారు. స్థానికులు వెంటనే నీళ్లు పోయడంతో చలనం కనిపించింది. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించారు. నరాలు దెబ్బతినడంతో ఫిట్స్ వచ్చిన వాడిలా కాళ్ళూ చేతులు వణుకుతున్నాయి. మరొకరి సహాయం లేందే అతడు అడుగు వేయలేడు. ఆర్థిక పరిస్థితి బాగాలేక నాయనమ్మ మెరుగైన వైద్యం చేయించలేకపోయింది. అప్పట్నుంచి తనకు కుడిచేయి కుడికాలు పనిచేయకుండా పోయాయని అన్నింటికీ నానమ్మనే ఆధారమంటున్నాడు లక్ష్మణ్. మంచి ఉంది, కాళ్ళు చేతులు మంచి ఉండే, కానీ మధ్యలో మిరుపులు ఊగుతుండే ఆయన బడికోవుడు అన్నీ కన్ఫామ్ ఉంది. మధ్యలో 10th వరకు మంచిగా చదువుకుంది. 10th ఎట్లా ఎంటర్ అయినా అట్లా నాది ఇది అయిపోయింది పరిస్థితి. కాలు చేతులు అంటే రోడ్డు మీద పడిపోతే మొత్తం చనిపోయింది. చనిపోయిందంటే ఇక అమ్మ కూడా బాధపడ్డది. ఇక ఆడకట్టలు వాటర్ తెచ్చి పోసింది. చనిపోతే అనుకొని ఎట్లా అయింది అని వాటర్ తెచ్చి పోసిందా కదా అనుకుని స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచి కాలు చేతులు పడిపోయింది. అప్పటి నుంచి నేను లాటరింగ్ అయినా ఏదైనా నాన్నమ్మ మీద ఆధారం అట్లా. ప్రస్తుతం వీరిద్దరూ ధనిలో చిన్న రేకుల పాకలో ఉంటున్నారు. తనకు తాను నడవలేడు, స్వయంగా ఏ పని చేయలేడు. అన్నీ తానై నాయనమ్మే లక్ష్మణ్కు సపర్యలు చేస్తోంది. స్నానం చేయించి దుస్తులు తొడిగి పసివాడికి తినిపించినట్టు గోరుముద్దలు తినిపిస్తోంది. ఇంటి వద్దనే ఉండి మనవడి ఆలనా పాలనా చూస్తోంది. ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో కూలీ పనులు చేయటం మానేసింది. అత్యవసర సమయంలో ఊరికి వెళ్తే మనవడు పస్తులుండాల్సి వస్తోందని వాపోతోంది. తనకు వయసైపోతోందని, తాను చనిపోతే మనవడి భవిష్యత్తేంటని దిగులు చెందుతోంది గంగమ్మ. 5 నెలల పిల్లడి తల్లి చనిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు చిన్న కొడుకు, నేను సాయం చేసి ఇప్పుడు నాకు కూడా శాత కాకుండా అయింది. పిల్లడి పరిస్థితి ఎట్లా, ఎక్కడ పోయినా కానీ అన్నం తినిపించేది. నేను వచ్చేదాకా తినిపించకుంటే అట్లనే ఉంటాడు ఉపవాసం. మరి ఆ పిల్లడికి కాళ్ళు లేవు, చేతులు లేవు. ఇది ఎక్కడన్నా గవర్నమెంట్ హాస్పిటల్గా మంచిగా చూపెట్టి ఇదైతుంది. నా దగ్గర డబ్బులు లేవు, నాకు పోయేంత శక్తి లేదు. మీరు దయచేసి ఎక్కడన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని మంచిగా చేయండి. చిన్నప్పుడు 10 చదివినాక పరీక్షలు ఇచ్చేటప్పుడు రోడ్డు మీద పడ్డదానికి కాళ్ళు చేతులు అప్పటి నుంచి లేదు. అన్నం తినిపించుడు, ఎక్కడ పోయినా స్నానం చేసుడు, బట్టలు వేసుడు, అన్ని చేసుడు నేను గిట్ట లేకపోతే అట్లనే ఉంటాడు పిల్లలు వచ్చేదాకా. అక్కడ అన్ని కలిపి ఎక్కడ పోకడం లేదు, ఎక్కడ రాక. ప్రభుత్వం దయతలిచి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని, లక్ష్మణ్కు మెరుగైన వైద్య చికిత్సలు అందించి తన కాళ్లపై తాను నిలబడేలా, తన పనులు తాను చేసుకునేలా, సాధారణ జీవితం గడిపేలా చేయాలని బంధువులు కోరుతున్నారు. చిన్నప్పటి నుండి పెంచిన, కాకపోతే ఇప్పుడు నా పిల్లలు నాకు ఇది ఉంది.
ఆ పిల్లవాడిని చూడటానికి ఎవరు దాత లేరు. మా అమ్మ ఉన్నది కాబట్టి మా అమ్మ ఉన్నన్ని రోజులు ఆ పిల్లవాడి బతుకు. కాకపోతే ఆ పిల్లవాడికి అన్నం తిందామన్నా అని చేతి లేవది, కాళ్ళు లేవది. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపెడదామంటే ఇక్కడ పట్టించుకుంటలేరు. డబ్బు లేదు పెట్టడానికి, ఎవరు లేరు. ఆ పిల్లవాడికి ఎవరు దాత అన్నది ఎవరు లేరు. తండ్రి లేడు, తల్లి లేదు. నేనున్నా కానీ ఇప్పుడు నా పిల్లలు నాకేది ఇది. ఆ పిల్లవాడిని చూడటానికి ఎవరు లేరు. ఆ పిల్లవాడిని గవర్నమెంట్ ఆదుకొని కోరుకుంటున్నాను. నరాల బలహీనతతో బాధపడుతున్న యువకుడికి మెరుగైన చికిత్సలు అందించేందుకు దాతల సాయాన్ని కోరుతోంది. చేయూతనందించే వారి కోసం ఎదురు చూస్తోంది.